ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది. సుమారు 300 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి రోజున కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది. మహాశివరాత్రి తర్వాత నుండి 3 నెలల పాటు కొన్ని రాసులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. అదృష్ట రాసుల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాశివరాత్రి ఏర్పడనున్న ప్రభావంతో వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి. వృశ్చిక రాశి వారి ఇంట ఆనందం రెట్టింపు కాబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. ధనలాభం పొందుతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ జీవితం కీలక మలుపుకు తిరుగుతుంది. విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. బంగారం దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే తుల రాశి జాతకులు కూడా అద్భుత ప్రయోజనాలను పొందుతారు. మహాశివరాత్రి తర్వాత నుండి తులారాశి జాతకులకు విపరీతమైన డబ్బు చేకూరుతుంది. సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. లంకె బిందెలు దొరికే అవకాశాలు ఉన్నాయి. మహాశివరాత్రి నుండి ఉగాది వరకు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఊహించలేనంత డబ్బు వస్తుంది. శివుడికి ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి. శనీశ్వరుడి స్వగృహం ఇది. కాబట్టి కుంభరాశి జాతకులకు శివయ్య ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు వస్తాయి. భూములు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. పెళ్లికాని వారికి ఖచ్చితంగా సంబంధాలు కుదురుతాయి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ సంపద బాగా పెరుగుతుంది. శివుని అనుగ్రహంతో మీ జాతకం మారిపోతుంది. మీరు కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.